తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. గురుగారిని అడిగి ఆగస్టులో తులారాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. నమస్తే గురుగారు. ఎలా ఉండబోతోంది ఆగస్టులో విద్యార్థులకి, వివాహం చేసుకోవాలని ఎదురు చూస్తున్న వాళ్ళకి, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతోంది? ప్రధానంగా ఈ యొక్క తులారాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు కాస్త ఆధ్యాత్మిక దైవ ప్రార్థన చేసుకునే విషయంలోకి వెళ్దామమ్మా. అరుణ కిరణ జాలై రంచిత శావకాశ విద్రుత జపపటీక పుస్తక వీతిహస్త ఇతర కరవరాఢ్య పుల్లకలహార సంస్థ నివసదు హృది బాల నిత్య కళ్యాణశీల శ్రీ బాలాంబికా దేవతాయే నమో నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా ఈ యొక్క తులారాశి వారికి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారి తులారాశి వారికి సంబంధించిన వారు అవుతారనే విషయం తెలుసుకుందామా. ప్రధానంగా చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, అదేవిధంగా స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు ఈ యొక్క తులారాశి వారికి సంబంధించిన వారు అవుతారమ్మా. అయితే ఈ తులారాశి వారికి సంబంధించి గోచారం ఏ విధంగా ఉందయ్యా అంటే, ప్రధానంగా వీరికి దశమంలో గురు సంచారం, అదేవిధంగా ఏకాదశ స్థానమందు కేతు సంచారం, అదేవిధంగా పంచమంలో వీరికి రాహు సంచారం అనేది నడుస్తున్నది, అదేవిధంగా షష్ఠ స్థానంలో శని సంచారం అనేది నడుస్తున్నది. ఈ యొక్క గోచారం ఈ విధంగా ఉన్నది. అయితే ఈ యొక్క తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నదని చెప్పుకోవచ్చమ్మా. ఎందుకు అంటే తులారాశి వారికి సంబంధించి గురుడు దశమంలో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క రాహుకేతు సంచారం అంతా అనుకూలంగా లేకపోవడం ద్వారా మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయమ్మా. ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహారం వేయడం అనేది ప్రధానమైనటువంటి సూచన. విద్యార్థులకి కూడా ప్రతి విషయంలో కూడా శ్రద్ధ పెట్టి చదవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. శ్రద్ధ లోపించడం ద్వారా కాస్త ఇబ్బందులు పడే గ్రహస్థితి సూచిస్తున్నది. కాబట్టి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నట్లుగా శ్రద్ధ పెట్టి చదవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా నిరుద్యోగులకి ఉద్యోగం సిద్ధించే గ్రహస్థితి సూచిస్తున్నది. అయితే ప్రథమంలో కాస్త విఘ్నాలు కలిగినప్పటికీ అంతిమంలో ఉద్యోగం సాధించే యోగ్యత అయితే కనపడుతున్నది. అదేవిధంగా ఈ ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ యొక్క మాసం కాస్త అనుకూలంగానే ఉంది. అధికారులతో కాస్త అంటే సన్మానాలు సత్కారాలు చేయించుకునే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఎన్నాళ్ళ నుండి కూడా ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ప్రమోషన్ సిద్ధించే యోగ్యత కూడా కనపడుతున్నది. అదేవిధంగా ప్రధానంగా తులారాశి వారికి సంబంధించి అవివాహితులు ఎవరున్నారో వారికి వివాహం సిద్ధించే గ్రహస్థితి కూడా సూచిస్తున్నది. ఎందుకంటే వీరికి దశమ స్థానంలో దాని ఏమంటారు గురువు సంచారం. గురువు చాలా అద్భుతమైనటువంటి, ఎందుకంటే కర్కాటక రాశిలో గురువుడు ఉచ్చస్థితిలో ఉండడం ద్వారా వీరికి వివాహం ఖచ్చితంగా 100% సిద్ధించే యోగ్యత అయితే కనపడుతున్నది. తనంతట తానే వెతుక్కుంటూ సంబంధం వస్తాయి. అంటే ప్రయత్న లోపం లేకుండానే వివాహం సిద్ధించే యోగ్యత అయితే కనపడుతున్నదమ్మా. అదేవిధంగా ప్రతి మనిషి కూడా సొంతింటి కళ అంటూ ఒకటి ఉంటుంది. సొంతింటి కళ సాధ్యం చేసుకునే యోగ్యత అయితే కూడా కనపడుతున్నది. అదేవిధంగా ఆర్థిక విషయాల్లో కాస్త ఖర్చును నియంత్రించుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి దీర్ఘకాలికంగా బాధపడుతున్నటువంటి అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు కాస్త వైద్యుల సలహాలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ముఖ్యంగా కీళ్ళకి సంబంధించి, అదేవిధంగా ఉదరానికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు సూచించే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలతో గ్రహస్థితి సూచిస్తున్నది. కాబట్టి వైద్య సలహాలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. వాళ్ళకి ఏమైనా పరిహారాలు చెప్తారా మరి? ప్రధానంగా ఈ యొక్క తులారాశి వారికి సంబంధించినటువంటి ఈ యొక్క తులారాశికి సంబంధించిన వారు ఎవరున్నారో వారు ప్రతి నిత్యము కూడా కాస్త దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా వీరికి అవకాశం ఉన్నవాళ్ళు మాస శివరాత్రికి, అదేవిధంగా ప్రధానంగా సోమవారం ఆరుద్ర నక్షత్రం వస్తే ఆ రోజు ఖచ్చితంగా వీరు మృత్తికా శివలింగానికి అభిషేకం చేయించుకోవడం, లేదు ఆరుద్ర నక్షత్రం రోజు కానీ మృత్తికా శివలింగానికి అభిషేకం, మృత్తికా శివలింగం అంటే మట్టితో తయారు చేసినటువంటి శివలింగానికి అభిషేకం చేయించుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరు ప్రతి నిత్యము కూడా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, లేదు రాకపోతే లలితా సహస్రనామ స్తోత్రాన్ని వినడం ద్వారా మంచి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరు ప్రతి గురువారం కూడా కాస్త దక్షిణామూర్తి గురువు సంబంధమైనటువంటి క్షేత్రాలకు వెళ్ళి శనగలను అక్కడ
దానం చేయడం ద్వారా, అంటే నానబెట్టినటువంటి శనగలని పేదలకు దానం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు గ్రహస్థితి కూడా సూచిస్తున్నది. ఉత్తమం అంటే ప్రధానంగా గురుడు కూడా ఈ యొక్క రాశికి అనుకూలంగా ఉండడానికి ప్రతి గురువారం కూడా ఒక గురు సంబంధమైనటువంటి దేవాలయం, ప్రధానంగా దక్షిణామూర్తి దేవాలయం అయితే చాలా శ్రేష్టం. దత్తాత్రేయుడు సంబంధించిన దేవాలయానికి వెళ్ళి అసలు శనగలను అక్కడ పేదలకు పంచడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తుంది. వాళ్ళకి కలిసి వచ్చే రంగు, కలిసి వచ్చే వారం? వీరికి కలిసి వచ్చినటువంటి రంగు ఆకుపచ్చ, అదేవిధంగా పసుపు, అదేవిధంగా నీలవర్ణం. అదేవిధంగా వీరికి కలిసి వచ్చినటువంటి వారాలు సోమవారం, గురువారం, అదేవిధంగా శనివారం. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.